నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు అన్కట్ డైమండ్ లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్కట్ డైమండ్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి పోల్కి డైమండ్స్, రూబీ, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఫ్లవర్ వచ్చిందండి స్టడ్ పార్ట్ దగ్గర, మీరు చూస్తున్నారు కదా. ఫ్లవర్ పెటల్స్ అంతా కంప్లీట్ గా మనకి పోల్కి డైమండ్స్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో చూడండి సర్కిల్ అయితే వచ్చింది, సర్కిల్ చుట్టూరా డైమండ్స్ వచ్చాయి. మధ్యలో చిన్న రూబీ స్టోన్ అయితే ఇచ్చారండి. కింద చూడండి పర్ల్ ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. దీని వెయిట్ వచ్చేసి 7 grams అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది అనమాట. ఇది మీరు మ్యాచింగ్ నెక్లెసెస్ పైకి అండ్ శారీస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి స్టడ్ పార్ట్ దగ్గర చుట్టూరు లీవ్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. మధ్యలో మనకి అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ సర్కిల్ షేప్ లో అయితే ఇచ్చారనమాట. ఆ సర్కిల్ షేప్ మధ్యలో మీరు చూసుకుంటే పోల్కి డైమండ్స్ అయితే వచ్చాయండి. మధ్యలో స్క్వేర్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారు. కింద చూడండి పర్ల్ ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ 6 grams అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఇవి కూడా మీరు మ్యాచింగ్ శారీస్ పైకి సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి రూబీ, పోల్కి డైమండ్స్, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ దగ్గర మీరు చూస్తున్నారు కదండి, రూబీ అయితే వచ్చింది స్టోన్. కింద చూడండి ఐ షేప్ లో అయితే వచ్చింది. మనకి 2 ఐ షేప్స్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. వాటి చుట్టూరా పోల్కి డైమండ్స్ అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో చూసుకుంటే రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. కిందన మళ్ళీ మనకి పర్ల్ అయితే హ్యాంగ్ చేశారనమాట. వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ 4 grams అండి. ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఎవరైతే లైట్ వెయిట్ జ్యువెలరీ పెట్టుకోవడం ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ ప్లెయిన్ శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇవి మనకి రూబీ, ఎమరాల్డ్, పోల్కి డైమండ్స్ కాంబినేషన్ లో అయితే వచ్చాయండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర మనకి డ్రాప్ షేప్ వచ్చి అంతా కంప్లీట్ గా పోల్కి డైమండ్స్ అయితే వచ్చాయి. కింద చూసుకుంటే డ్రాప్ షేప్ చుట్టూరా మనకి పోల్కి డైమండ్స్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద చూడండి మనకి రూబీస్ ని ఎంత చక్కగా ఇచ్చారో డ్రాప్ షేప్ లో. వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ 7 grams అండి. ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవి మీరు చిన్న చిన్న అకేషన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చాయండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర డ్రాప్ షేప్ వచ్చింది. చుట్టూరా పోల్కి డైమండ్స్ అయితే ఇచ్చారు. మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే హాఫ్ మూన్ షేప్ చూస్తున్నారు కదండి, దాని చుట్టూరా పోల్కి డైమండ్స్ వచ్చాయి. మధ్యలో చిన్న పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా డ్రాప్ షేప్ లో వచ్చిందండి. అవుటర్ పార్ట్ ప్లెయిన్ గా ఇచ్చి మధ్యలో పోల్కి డైమండ్స్ అయితే ఇచ్చారనమాట. కింద చూసుకుంటే పర్ల్స్ వచ్చాయి చూడండి, గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేసి. కింద ఇంకొక పెద్ద పర్ల్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 10 grams అండి. ఇవి మీరు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. డైమండ్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇక్కడ మీరు స్టడ్ దగ్గర చూసుకుంటే ఫ్లవర్ లాగా వచ్చిందండి, చూస్తున్నారు కదా. చుట్టూరా పోల్కి డైమండ్స్ అయితే వచ్చాయి. మధ్యలో వచ్చిన లీఫ్ లాగా వచ్చిందనమాట. కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ అయితే వచ్చిందండి. చుట్టూరా పోల్కి డైమండ్స్ వచ్చి మధ్యలో డ్రాప్ షేప్ లోని రూబీని అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూడండి గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారండి. ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాయి కదండి. వీటి వెయిట్ వచ్చేసి 6 grams అన్నమాట. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఇది మీరు చుడీస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి.